ఒకటి గుర్తుపెట్టుకో, నిన్ను బాధించే వాళ్ళున్నా, నిన్ను అర్థం చేసుకోకుండా మాట మీద మాటని లేనిపోని క్రొత్త నిందలు వేసేవారున్నా 25వ వచనంలో చూస్తే అక్కడ ఆయన తల్లియు 1, ఆయన తల్లి సహోదరి 2, క్లోపా భార్య అయిన మరియా 3, మగ్దలేనే మరియా 4 యేసు సిలువ యొద్ద నిలుచుండిరి. ప్రభు సిలువ దగ్గర ఎందుకు నిలవబడ్డారు వాళ్ళు? ఏమన్నా సిలువ మీద నుంచి దింపడానికా? వాళ్ళ వల్ల అవుతుందా? ఉన్న 4 సైనికుల్ని పోట్లాడటానికా వాళ్ళ వల్ల అవుతుందా? కాదు, వారి వల్ల కాదు. కానీ వారు వెళ్ళలేదు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని విడిచిపెట్టక 4 ఆత్మీయుల్ని అక్కడ ఏర్పాటు చేశాడు ఆయన. దేవుడు నీవు పడుతున్న ఇబ్బందిలో నీ కొరకు ఒకడు నిన్ను బాధపరుస్తూ ఉండొచ్చు, 10 మంది నిన్ను బాధపరుస్తూ ఉండొచ్చు, నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, గాయం మీద మరలా గాయం వేసినట్లుగా మరలా నిన్ను ఇబ్బంది పెట్టొచ్చు. కానీ నా దేవుడు నీకు కంఫర్ట్ ఇస్తాడు, నీకు సౌలభ్యాన్ని ఇస్తాడు.